ఈ వీడియో మ్యాక్సిమం 6 మినిట్స్ కంప్లీట్ చేస్తా. చాలా ముఖ్యమైనటువంటి వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మమతా బెనర్జీ స్వతంత్రోద్యమ కాలంలో ఇంకా మనకి ఇండిపెండెన్స్ రాల, ఆ సమయంలో కొంతమంది దేశాన్ని విభజించాలంటూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ హిందూ ముస్లింల మధ్య విభేదాలు తెస్తూ నరమేధానికి పాల్పడ్డారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అప్పుడు దేశ విభజన జరిగింది. పాకిస్తాన్కి వెళ్ళాల్సిన పాకిస్తాన్కి వెళ్ళారు, ఇటు బంగ్లాదేశ్ వెళ్ళాల్సిన బంగ్లాదేశ్ వెళ్ళారు. ఆఫ్కోర్స్ తూర్పు పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ అయిపోయింది. ఆ బంగ్లాదేశ్ ఏర్పడింది కూడా మన భిక్ష వల్ల. మనం రక్తం చెందించి మన సైన్యం ఆ బంగ్లాదేశ్ అన్నదానికి జీవం పోసాం. ఇప్పుడు వాళ్ళు ఎగైన మరల ఆ పాకిస్తాన్ ట్రాప్లో పడి ఐఎస్ఐ వాళ్ళతో చేతులు కలిపి భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కుట్రలు బండుతూ కుప్పలుగా జనాన్ని ఇండియాలోకి తోస్తూ ఉన్నారు ఆ బంగ్లాదేశ్ నుంచి. ఎలా? పశ్చిమ బెంగాల్లోకి. ఈ పశ్చిమ బెంగాల్లోకి గడిచిన 15 సంవత్సరాలుగా మీరు తీస్తే కుప్పలుగా పెరిగారు ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు, రిమైనింగ్ బ్యాచ్ ముస్లింలు. మన దేశంలో ఉన్న ముస్లింలేమో ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలను వాడుకొని దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తుంటే, ఈ పశ్చిమ బెంగాల్లోకి చొరబడ్డ ఈ బంగ్లాదేశీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న పథకాలను వాడుకుంటూ ఈ దేశం మీద విషం చెమటడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ జనాభాను పెంచుకుంటూ పోయారు. దానికి సాయం చేసింది మమతా బెనర్జీ. మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియని ఆపడానికి ట్రై చేసింది. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఆపడానికి ట్రై చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశమంతా కూడా భారతదేశమయ్యి ఉండాల్సిన భారతీయులు అంటూ ఉంటే, మొన్న మధ్య ప్రకాష్ రాజ్ గారు చెప్పాడు, ఇది దేవుడిచ్చిన భూమి, ఎవరు ఎక్కడైనా బతకచ్చిన ఎదవతనం చెప్పాడు కదా. ఈ మమతా బెనర్జీ ఆల్మోస్ట్ అదే చేసింది. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ పథకం ఈ పథకం, నెలకింత డబ్బు, మొత్తం ఓట్లు గంప కొత్తగా ఇంకా వాళ్ళకి. మొన్న క్రాస్ చెక్ చేస్తే తెలిసింది కదా ఎంత దారుణమైన దేశద్రోహానికి పాల్పడిందంటే, సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు కదా, బిఎస్ఎఫ్ వాళ్ళకి సంబంధించి బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య బోర్డర్ ఫెన్సింగ్ వేయాలి. ఆ ఫెన్సింగ్కి భూమి ఇవ్వాల మమతా బెనర్జీ. ల్యాండ్ వచ్చేసి స్టేట్ ప్రాపర్టీ అన్నట్టు. ఆ ల్యాండ్ మమతా బెనర్జీ ఇవ్వాల. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత వరస్ట్ అంటే, పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు అక్కడ సిపిఎం ఉండే, వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి అడ్డుకునే వాళ్ళు. చివరికి ప్రజలకు వచ్చేసి ఆల్టర్నేటివ్ కావాలన్నప్పుడు అప్పుడు బీజేపీ ఇంకా ఎదగలేదు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేసి ఈమెను గెలిపించుకున్నారు, మమతా బెనర్జీ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి. ఎందుకు? అప్పుడే కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాబట్టి. ఈమె వచ్చిన తర్వాత ఏం చేసింది? ఇంకా సేమ్ ఏపీలో జగన్ చేశాడు చూసారా, మొత్తం విధ్వంసం, వినాశనం. వాళ్ళ మనుషులు మాత్రం ఏది కావాలో తీసేసుకుంటారా అన్నట్టు. అలా ఆడిందాట పాడింది పాట. హిందువుల మీద రేపులేంటి, మర్డర్లేంటి, ఘోరంగా ఊళ్ళల్లో అయితే సైకోల కన్నా దారుణంగా వేధించారు. ఇదంతా చూసినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు, ఓటర్లు ఒకటే అనుకున్నారు, ఈసారి మనం గనక పశ్చిమ బెంగాల్లో బతకాలి అంటే, స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలి అన్నా, మన డబ్బులతో మనం తినాలి అన్నా, తృణమూల కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, చిత్తుగా ఓడించాలి. ఆల్టర్నేటివ్ ఏముందని చూస్తే వారికి కనపడింది బీజేపీ. మోడీ, అమిత్ షా వెళ్ళి క్యాంపెయిన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఉత్సాహపరిచారు, ధైర్యం ఇచ్చారు. మేమున్నాం రండి అన్నారు. ఆల్రెడీ గతంలో టీఎంసీలో చేసి వచ్చాడు సువేందు అధికారి. ఆల్రెడీ మొన్న లాస్ట్ ఎన్నికల మమతా బెనర్జీని ఓడించాడు. మరలా భవానీపూర్ నుంచి పోటీ చేసింది. సో ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేసింది. ఈ సువేందు అధికారి వచ్చేసి గతంలో ఎక్కడైతే గెలిచాడో అక్కడ నందిగ్రామ్ అనుకుంటే, సబ్జెక్ట్ కరెక్షన్, మళ్ళీ భవానీపూర్ కూడా పోటీ చేశాడు. ప్రజలు ఎలా ఉన్నారంటే, మమతా బెనర్జీని ఎమ్మెల్యే కూడా ఓడించాలని ఇదిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఇదిలో ఉన్నారు. కేవలం ఒక మతం వాళ్ళు అండ్ మోరోవర్ కరుడు గట్టినటువంటి టీఎంసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే టీఎంసీకి ఓట్లు వేశారు. రిమైనింగ్ అంతా కూడా బీజేపీకి ఓట్లు వేశారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పుకున్నాయి. అంతెందుకండి, నిన్న కూడా ఒక చోట పోలింగ్ బూత్లో ఒక పనికిమైన లుచ్చ యాదవ పోలీస్ అంట మళ్ళీ వాడు, తృణమూల్ కాంగ్రెస్ పెంపుడు కుక్క అనుకుంటా, అనకూడదు కానీ, ఏకంగా బ్యాలెట్ ఉంది కదా ఈవీఎం మిషన్, ఆ ఈవీఎం మిషన్లో బీజేపీ అభ్యర్థికి ఓటేయాలన్నప్పుడు కమలం గుర్తు కదా, బీజేపీ అభ్యర్థి పేరు కదా, టోటల్ దాని మొత్తం మీద అటు స్టిక్కర్ వేసేసాడు. బ్లాక్ స్టిక్కర్ ఒక చోట, వైట్ స్టిక్కర్ ఒక చోట. ఓట్లు వేసే వాళ్ళు గమనిస్తారు కదా, ఇది చూసి గొడవ చేస్తే వాడిని కొట్టారు. ఈలోపు ఇక వేరే వాళ్ళు చూశారు. ఇక అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా సెక్యూరిటీగా,
మన మిలిటరీ వాళ్ళు లైక్ వాళ్ళు చూసి ఏంటంటే ఇది విషయం చెప్తే ఇక ఇమీడియట్గా ఎన్నికల అధికారికి చెప్తే ఇమీడియట్గా ఆ పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ పెట్టండి అన్నారు. ఒకవేళ ఇలా కనుక ఒక 4-5 పోలింగ్ స్టేషన్లు కనుక ఉన్నట్టయితే నియోజకవర్గం అంతా రీపోలింగ్ పెట్టమని అన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు బీజేపీకి అసలు ఓట్లే వేయొద్దు అన్నట్టు, ఓట్లు వస్తే మీరు బతకరా అన్నట్టు. నిన్న వాడు జహంగీర్ ఖానా ఇవిడాడు వేదవ, వాడంటాడు నువ్వు ఎన్కౌంటర్లు ఎన్నైనా సరే చేసి ఉండొచ్చు కాక నేను పుష్ప అంటాడు. ఎవరికి కావాలి పుష్ప అయితే? ఆ సినిమా ఆ రకం చేసిందనమాట. ఒక ఐపీఎస్ అధికారి కానీ ఉంటే స్విమ్మింగ్ పూల్లో తోసి సుస్సు పోస్తే దాన్ని గొప్ప అన్నట్టు చూపిస్తే సినిమాకి అవార్డులు. జనాలు ఇంకా అదే ఫాలో చేస్తున్నారు. సో ఓవరాల్ ఇప్పుడు ఏంటి, జనాలు టీఎంసీని తుక్కుతుగ్గా ఓడించబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా బీజేపీ ఫేవర్గా ఉన్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు, అందులో మినిమం 200 స్థానాలు బీజేపీకి వస్తాయని అంటున్నారు. నేను అనుకోవటం 250+ స్థానాలు బీజేపీకి వస్తాయని అనుకుంటూ ఉన్నా. మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత అసలు గతంలో ఏం చేసింది ఏంటంటే ఎంక్వైరీ చేపిస్తూ పోతే అది పెద్ద దేశద్రోహి అని తేలిద్ది, జీవితాంతం జైలునే ఉండిద్ది అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియచేయండి.